నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వంలో బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి కొడాలి నాని ప్రవర్తనలో మరి చిత్తుగా ఓడిపోయినా కూడా ఇప్పుడు ఎలాంటి మార్పు అయితే కనిపించడం లేదు. ఈరోజు వైసీపీ పార్టీ విస్తృత సమావేశం తర్వాత బయటికి వచ్చిన ఆయన మరి లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి బూస్టప్ ఇచ్చారో తెలియదు, కానీ ఒక మంత్రి మాట్లాడకూడని మాటలు, అవగాహన లేని మాటలు మాట్లాడినట్టుగా మనకైతే తెలుస్తోంది. ఇక ఋషికొండ అంశం కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఋషికొండ కట్టడం ఆయన కోసం కట్టుకున్నారా లేకపోతే ప్రధాని కోసం కట్టారు అని చెప్పి ఇలా ఏవేవో మాటలు మాట్లాడారు. మరి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 6 రోజులు కూడా అవ్వకముందే సూపర్ 6 పథకాలు నెరవేర్చకుండా ఉండేందుకే ఋషికొండ అంశాన్ని తీసుకొచ్చారు అని చెప్పి కూడా ఆయన అవగాహన లేని మాటలు మాట్లాడటం జరుగుతోంది. మరి ఇప్పటికి కూడా ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోవడాన్ని ఎలా గమనించవచ్చు, అసలు ఫ్యూచర్లో ఆయన పరిస్థితి ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఈరోజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది వైసీపీ పార్టీ. మరి ఆ సమావేశానికి హాజరైన కొడాలి నాని గారు బయటకు వచ్చి కొన్ని మాటలు అయితే మాట్లాడారు. సో రిషికొండ అంశం మీద అయితే మరి ఆయన అవగాహన లేకుండా, అంటే ఏదో జరిగింది దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మాట్లాడాలి కదా అని చెప్పి ఏవో మాట్లాడినట్టయితే చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. అలాగే దానికి ఆయన లింక్ పెట్టిన అంశం ఏంటి అంటే సూపర్ 6 పథకాలు నెరవేర్చట్లేదు, దాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఈయన రిషికొండ అంశం తీసుకొచ్చారని చెప్పి చంద్రబాబు గారిని అనడం జరుగుతోంది. 5 ఏళ్లలో ఉన్నప్పుడు మరి అడగని రిషికొండ అంశం కావచ్చు, లేకపోతే టీచర్స్కి జీతాలు కూడా మరి 1వ తారీఖు వస్తుంది, చంద్రబాబు గారు ఎంత మేరకు వేస్తారో చూద్దాం అని కూడా ఆయన మాట్లాడారు. అది నేను అన్నట్టు 5 ఏళ్లలో మరి వెళ్ళి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అడగలేని వ్యక్తి అధికారంలోకి వచ్చి 6 రోజులు కూడా అవ్వకముందే చంద్రబాబు గారిని అడుగుతూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు సార్ ఈయన వ్యాఖ్యలను? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన మంత్రుల్ని లేకపోతే ఎమ్మెల్యేలని కలిసే అంత పరిస్థితి లేకే కదా వీళ్ళు గేటు దగ్గర ఉండి ఆయన సీఎంఓలో ఆయన రెడ్డి గారి పేరేంటి ధనంజయ రెడ్డి గారిని, నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలవటానికి కూడా గంటల తరబడి ఒక రోజు అర్ధరాత్రి రాక కూడా వెయిటింగ్ చేసి కలవటానికి ప్రయత్నించేవాళ్ళం మేము అని చెప్పారు కదా. దాన్ని బట్టి వీళ్ళకి అక్కడ యాక్సెస్ చీఫ్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదవీచ్యుతుడు అయిన తర్వాత ఇవాళ ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు. వీళ్ళు ఆ సంతోషంలో సంభ్రమాచర్యాల్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. ఇప్పుడు రిషికొండ ఇష్యూ అసలు ఎవరికన్నా బయటికి తెలిస్తే కదా, రిషికొండలో ఇన్ని భవనాలు కడుతున్నట్టు కానీ లేకపోతే అందులో ఇంత కాస్ట్లీ ఫర్నిచర్ పెట్టారని కానీ, అది ఒక పరిమితమైన బెడ్రూములు పెట్టి ఒక సీఎం బస్ కోసం ఏర్పాటు చేసినట్టు కానీ ఎవరికన్నా తెలుసా పబ్లిక్కి? అది నిషిద్ధ ప్రదేశంగా ఉంది. అంతెందుకు, ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కూడా అంతకుముందు గతంలో ఎవరన్నా దగ్గర రాక వెళ్ళగలిగారా? ఇవాళ ఆ ఓళ్ళాళ్ళు ఆ మెయిన్ రోడ్డు కూడా బ్లాక్ చేసేసాడు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రజా ఉపయోగంలో ఉన్న రోడ్డు, అది పబ్లిక్ రోడ్డు, 4 లేన్ల రోడ్డు అది. ఇప్పుడు ఆ రోడ్డును కూడా బ్లాక్ చేసి కొన్ని ఓళ్ళని బైపాస్ ద్వారా వెళ్ళమన్నారు, ఇక్కడ వెళ్ళటానికి మీరు వీలు లేదు అని. అట్లాంటిది ప్రజలకు ఎట్టా తెలుస్తుందని మాట్లాడతారు. ఎవరు వెళ్ళగలిగారు? ప్రతిపక్ష నాయకుడిగా అసలు చంద్రబాబు నాయుడు గారు నా దగ్గరికి వెళ్ళనిస్తారా? ఇవాళ ఏదో ఆయన సూపర్ 6 అమలు చేసుకోవటానికి వీలు లేకని ఇవాళ అది జాతీయ స్థాయి అంశంగా ప్రచారం అవుతుంది. ఈయనకి తెలియదేమో, ఈయన గుడివాడలో ఉండి ఓడిపోయి ఆయన ఇంట్లో ఉండబట్టి ఆయనకి తెలియపోవచ్చు. జాతీయ స్థాయి ఇవన్నీ కూడా ఛానల్స్ ఒక ముఖ్యమంత్రి 600 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి తను టెంపరీ బస్, అది కూడా క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకున్నాడు ఆయన అని వాటికి సంబంధించిన విజువల్స్ వేస్తుంటే దేశమే నివ్వెరపోతుంది. ఈ గతంలో ఈ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నియంతలు, అంటే ఒక దేశ నియంతలు కూడా ఇంత విలాసవంతమైన భవనాలు కట్టుకున్న తర్వాత ఆఖరికి వాళ్ళు విలాస భవనాలు వదిలి పారిపోయి వాళ్ళు ప్రజల చేతిలో చచ్చిపోయారు. ఆ భవనాలని ప్రజలు ధ్వంసం చేశారు. ఎందుకంటే అది ప్రజల సొమ్ముతో కట్టింది, వాళ్ళకి కడుపు మండిపోయింది. ఆవేశంలో ఇది కోల్పోతారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వ్యక్తే ప్రజావేదిక కూల్చాడు. అసలు ఆయనకి ఒక సహనం లేకుండా ఎందుకు అటువంటి పిచ్చి పని చేశాడో ఇవాళకి వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారా? ఇంకోటి అంటున్నాడు ఆయన, అసలు ఆయనకి ప్రభుత్వ భవన ఉండాల్సినంత అవసరం లేదు చీఫ్ మినిస్టర్కి. ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన కర్మ జగన్మోహన్ రెడ్డికి పట్టలేదు. కర్మ అన్నాడు, బాగానే ఉంది. కానీ ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఒక ముఖ్యమంత్రి కుమారుడుగానే 45,000 కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వం జప్తు చేసిందన్న విషయం ప్రజలకు తెలుసు. ఆయన భేదవాడని ఆయన చెప్పుకున్నాడు. మీ బిడ్డకి ఏమీ లేదు,
మీ బిడ్డకి మీడియా లేదు, మీ బిడ్డకి తిరగటానికి కారు లేదు, మీ బిడ్డకి ఉండటానికి నీడ లేదు. కానీ వీళ్ళందరూ నా మీద ముగ్గురు కలిసి నా మీద ధ్వజం ఎత్తి వస్తున్నారు. మీ బిడ్డ చాలా అమాయకుడు, బీదవాడు అని ఆయనే చెప్పుకున్నాడు. ఎవరు చెప్పలే, కానీ ప్రజలు నమ్మలేదు. ఇతను ఇంకోటి చెప్పాడు, నా దగ్గర డబ్బులు లేవు కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక్కొక్క ఓటుకి 4,000 ఇవ్వగలిగిన శక్తి ఉందని, అవి మీరు తీసుకోండి, కానీ నిజాయితీ కలిగిన మీ బిడ్డకు ఓటేయండి, నాకు ఓటేయండి. ఆయన అక్రమంగా సంపాదించాడు చాలా ఆస్తులు, అది మీకు ఇస్తాడు రేపు 4,000 చొప్పున. అప్పుడు ప్రజలు ఏం అంచనా వేసుకున్నారు తెలుసా? ఇతనైతే 44 లక్షల చొప్పున కూడా ఓటుకి ఇవ్వగలిగిన శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉంది. వాళ్ళ అంచనా. ఇతను అనుకున్నాడు వాళ్ళకి అంచనా లేదని ఈయన అనుకున్నాడు. చాలా నటిస్తున్నాను ఆస్కార్ లెవెల్లోనూ. అప్పుడు వాళ్ళ బాబాయిని చంపినప్పుడు కూడా ఇలాగే నటించాడు ఈయన. వాళ్ళందరూ వచ్చి చంపారని నమ్మారు వాళ్ళంతా నోరు తెరిచి. కానీ ఆ తర్వాత తెలిసిన నిజాల తర్వాత ఇతని నటనా శక్తి ఎంతదనేది ప్రజలకు అర్థమయ్యి వాళ్ళేమి ఈయన బేదాడని చెప్తే నమ్మలేదు. కనీసం ఒక్కొక్క ఓటుకి 4 లక్షలు ఇవ్వగలిగిన శక్తి ఉంది కానీ ఇవ్వటం లేదు ఇతను. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారు ₹1 ఇవ్వకపోయినా మనం ఆయనకు ఓటు వేయాలి. మనం ఓటేస్తే మన బిడ్డలకు ఉపాధి దొరుకుతుంది, మన ప్రాణాలకు రక్షణ దొరుకుతుంది, మనం అందరం కూడా ప్రగతి పదంలో వెళ్తుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆయన మళ్ళీ ఇతను చేసిన విధ్వంసాన్నిటినీ మళ్ళీ పునరుద్ధరిస్తాడు ఈ 5 ఏళ్లలోనూ. కొంతలో కొంత అయినా కానీ మనకైతే మంచి రోజులు వస్తాయని వాళ్ళు నమ్మారు. కాబట్టి ఈయన బేదవాడు అది ఈయన చెప్పుకున్నాడు తప్ప ప్రజలేం నమ్మలేదు. కాబట్టి ఆయనకు అట్లాంటి అవసరం లేదు. తర్వాత ఆనాటికే ప్రజలందరికీ తెలుసు మీ బిడ్డకి ఇల్లు లేదని చెప్పినప్పుడు ఈయనకి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, ఒక్కొక్క ప్యాలెస్లో ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ప్యాలెస్లో ఒక్కొక్క షిఫ్ట్లో ఎంతమంది పనిచేస్తారు, వాళ్ళకి ఎంత పేమెంట్ చేస్తారు నెలకి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఎంత పోలీసు భద్రత ఉంటుంది అట్లా. కాబట్టి వాళ్ళేమి ఈయన్ని తక్కువ అంచనా వేయలేదు. ఇంకోటి ఏంటంటే ఈయనకి తెలియని విషయం ఆయన చెప్పాలి, ఇది చెప్పాలి. ఆయన సొంత ఇంట్లో ఉండి ప్రభుత్వ సొమ్ముని ఆ ఇంటి కోసం ఎందుకు వాడాడు? ప్రజల సొమ్ముని. ఆయన ప్రభుత్వ భవనంలో ఉండలేదు కదా, ప్రభుత్వ భవనానికి వాడాడంటే అర్థం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈయన ఆ తాడేపల్లి ప్యాలెస్ మీద ఎంత ప్రభుత్వ సొమ్ము వాడాడు, ఎన్ని ఫర్నిచర్ ఎంత వాడాడు, ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. అప్పుడు రాష్ట్ర విభజన సమయంలో మనకి ఆంధ్రప్రదేశ్కి కూడా ఇక్కడ సచివాలయంలో కొన్ని బ్లాకులు కేటాయించారు, కొన్ని గెస్ట్ హౌస్లు కేటాయించారు. అట్లాగే అన్ని డైరెక్టరేట్లకి సంబంధించిన భవనాలు కూడా కొంత భాగాలు కేటాయించారు. అప్పుడు సెక్రటరియట్లో ఎల్ బ్లాక్ ఆంధ్రప్రదేశ్ భాగంగా వచ్చింది. ఆ ఎల్ బ్లాక్లో యూపీఎస్ ఉండింది అప్పటికి. ఆ యూపీఎస్ని అక్కడి నుంచి తీసేసి తను జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్కి మార్చడానికి ఇక్కడ తీసినందుకు అక్కడ బిగిస్తానికే 13 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే ఇక అసలు వాడిన పరికరాలు ఎంత ఖరీదు ఏంటి, తర్వాత ఆ ఫర్నిచర్లు అంతా కూడా గవర్నమెంట్ సొమ్ముతోనే కొన్నాడు. 73 లక్షలు కేవలం కిటికీల కోసం విడుదల చేసినట్టు జీవోఏ ఉంది. అదేమి చంద్రబాబు నాయుడు గారు ఇంకొకళ్ళు ఫోర్జరీ చేయలే, వాళ్ళ ఆర్థిక శాఖ విడుదల చేసిన డబ్బులు ఉన్నాయి. తర్వాత ఆయన చుట్టూతో ఇంటికి వేసిన ఫెన్సింగ్ ఇప్పటికీ ఉంది. ఆ ఇంటికి వాడిన ప్రతి నయా పైసాని ఆయన చీఫ్ మినిస్టర్ కాదు కాబట్టి వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత ఉండా కూడా ఆయన స్పందించలేదు. ఇంకా పైగా ఆయన పార్టీ తరపున ఒక ఆయన లేళ్ల అప్పిరెడ్డి అని వాళ్ళ నాయకుడు ఎవరో మీ ఫర్నిచర్ ఏముందో చెప్తే మేము వాటికి డబ్బులు కడతా అన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫర్నిచర్ అమ్ముకునే ఒక షాపా? ముఖ్యమంత్రులకు ఇస్తుంది, తీసుకుంటుంది, మళ్ళీ కొత్త ముఖ్యమంత్రులకు ఇస్తుంది, లేకపోతే ఇంకా ఎక్కడన్నా కార్యాలయాల్లో వాడుకుంటుంది. ఇప్పుడు ఆయన ఇంట్లోనే క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని ఆ క్యాంప్ ఆఫీస్కి ఫర్నిచరు దానికి సంబంధించిన అది కూడా తీసుకున్నాడు అని అంటున్నారు. ఇప్పుడు అది మనం చెప్పలేము. అప్పుడే అది ఆర్థిక శాఖ రేపు వైట్ పేపర్ వేస్తుంది మొత్తం. అప్పుడు ఆ తర్వాత ఈయన చెప్పాలి ఈయన వాడింది వాస్తవమా కాదా అని. వైట్ పేపర్ వేసేటప్పుడు ప్రతిదీ ప్రూఫ్స్తో సహా వేస్తారు. ఏ జీవో ఏ రోజు విడుదలైంది, ఆ జీవో నెంబర్ ఎంత, ఏ పర్పస్ కోసం వేశారనేది వైట్ పేపర్ ఇస్తాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ అడవి లాంటి అమరావతి నగరాన్ని చూసి ఆయనకి గుండెలు అవిసిపోయినాయి. ఇట్లాంటి వసతిని ఈ రకంగా తీసుకొచ్చారు. తుమ్మ చెట్లు మొలిచిపోయి అడవిలో చిక్కుకున్న భవనాలలాగా ఉన్నాయి, అంత 10 అంతస్తుల భవనాలు కూడా. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ ఒక టెండర్ పిలిచి ముందు ఈ అడవి అంతా క్లియర్ చేసేసేయండి, ఎక్కడ ఏముందో మనకు తెలుస్తుంది, దాన్ని బట్టి మళ్ళీ మన దగ్గర ఉన్న మ్యాపుల ప్రకారం ఏ సెక్టర్లో ఏమేమి ఉన్నాయి అనేది బయటపడుతుంది. మొన్న సీడ్ రోడ్ కూడా
చెట్లన్నీ కొట్టితే కానీ దాని అందం బయటపడలా. అప్పుడు అన్నిటికీ లైట్లు బల్బులు పెట్టి వెలిగిస్తే విజయవాడ ప్రజలు వెళ్ళి అదొక పండగలాగా చూసుకున్నారు. అమ్మో సీడ్ రోడ్ ఇంత అందంగా ఉందా అని. అప్పటికి కంకర ఇవన్నీ కూడా తోలికెళ్ళిపోయారు. తోలికెళ్ళిపోయినా కూడా ఇవాళ చెప్పాడుగా ఆయన, కంకర కూడా తోలికెళ్ళిపోయారు. అన్ని రకాల ఎంత చేయాలో అంతా చేశారని. తర్వాత కాంట్రాక్టర్లకు సంబంధించిన మెటీరియల్ అన్నీ తీసుకుపోయారు. అయినా కూడా మనం ఎంత తలుపులన్నీ పగలగొట్టించేశారు ఈ అసాంఘిక శక్తులను తీసుకెళ్ళి. ఎంత కాకపోతే వాళ్ళు చేయలేని నష్టం ఏంటంటే స్ట్రక్చర్లు పగలగొట్టలేకపోయారు. విలేకరులు కూడా చూశారు, అవన్నీ కూడా వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇంత విధ్వంసం జరిగిందనేది. ఇప్పుడు రేపు వైట్ పేపర్ అయితే క్లియర్గా వేస్తారు. చీఫ్ మినిస్టర్ గారు ప్రజల సొమ్ముని తాడేపల్లి భవనానికి ప్యాలెస్కి ఎంత వాడారు అప్పుడు చెప్పాలి. ఈయన తాడేపల్లి ప్యాలెస్కి అంత వాడాడని చెప్తాడా, వాడలేదని చెప్తాడా, ఆ జీవోలు తప్పని చెప్తాడా? నిజంగా ఆయన కట్టుకున్న ప్యాలెస్కి ఇంకా చేయాల్సిన అంగు ఏముంటుంది? మీరు అన్నట్టు ఆ తాడేపల్లి ప్యాలెస్కి వీటికి ఎంత వాడారో రేపు తెలిస్తే అప్పుడు ఈ కొడాలి నాని ఏం మాట్లాడతాడంటే నేను ఒక మాట చెప్తామ్మా. కుప్పంలో కనుక చంద్రబాబు నాయుడు గారిని ఓడించకపోతే ఆయన బూట్ పాలిష్ చేసుకుని బతుకుతానని చెప్పాడు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు నిన్న ఆయనకి పేరు మార్చుకున్నట్టు గజెట్లో వచ్చింది, చూపించాడు ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఈయన కూడా వెళ్ళి ఒక ఎర్ర తువ్వాలు, కాశీ తువ్వాలు ఉంటుంది కదా, అది వేసుకుని మరి ఆయన షూ స్టాండ్ దగ్గర కూర్చుని ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ షూస్ కనుక చేస్తే ఈయన కూడా మాట మీద నిలబడ్డాడు అనుకుంటారు. మాట మీద నిలబడిన వ్యక్తికి ఇవాళ ఇది మాట్లాడతాడు, రేపు ఇంకోటి మాట్లాడతాడు. అదే ముద్రగడ పద్మనాభం గారు అయితే తగ్గేవాడా? వచ్చేవాడు. చంద్రబాబు గారు వద్దన్నా సరే నేను వాళ్ళ ప్రజల ముందు నా మాట తప్పడానికి వెళ్ళలేదు. మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నా అన్నం నేను తినొచ్చి మీ షూ స్టాండ్ దగ్గర కూర్చుని మీరు వెళ్తున్నప్పుడు షూస్ అందిస్తాను, నేను షూ పాలిష్ చేసి మాటకి తగ్గని నేను అంటాడు కదా. ఆయన కూతుర్ని రావద్దన్నాడు, రానిచ్చాడా? ఇవాళ నేను ఇంకోటి కూడా చెప్తున్నా, విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారన్నా కలవచ్చు, రేపు మళ్ళీ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు అయినా కలవచ్చు. వీళ్ళకి మాట మీద నిలబడేటంత శక్తి ఉందా లేదా నేను చెప్పలేను. కానీ ముద్రగడ పద్మనాభం గారి గురించి అంతకు ముందు కూడా నేను చెప్పా, జీవితకాలంలో ఆయన వాళ్ళ కూతుర్ని రానివ్వడు అని. ఇప్పుడు కూడా చెబుతున్నా, మాట మీద నిలబడే మనుషులు వేరు, డబ్బుల కోసం పనిచేసే వ్యక్తులు వేరు. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబాలకి డబ్బులు ముఖ్యం, కానీ మాట కాదు. ఆయన ఎన్ని మాటలైనా మార్చాడు, తిప్పేశాడు. అమరావతిని నేను సపోర్ట్ చేస్తాను, ఇదే రాజధాని నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. చివరికి ఇది కాదని చెప్పాడు. దేని మీద నిలబడ్డాడు? అందుకే కదా ప్రజలు నువ్వు ఏ మాట మీద నిలబడలేదు, నువ్వు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. అందుకే అటువంటి చరిత్రలో ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా ఈ విధమైనటువంటి ఓటమి ఎదుర్కోదు. అంతకుముందు తెలుగుదేశందే వరస్ట్ ఓటమి అనుకున్నారు, దానికన్నా వరస్ట్ ఓటమి. ఆయన ఆ రోజున ఆయన ఏళనగా మాట్లాడాడు. ఇవాళ అందులో సగం సీట్లు కూడా నీకు రాలేదే. ఇప్పుడు ఇలాంటి కొడాలి నాని ఇలాంటి వ్యక్తులు మాట్లాడే మాటలకి మరి జనం ముందే మాట్లాడాడుగా, మీడియా ముందు మాట్లాడాడు. ఏది చంద్రబాబు నాయుడు గారి ఇష్యూలో చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాడు, తిరుగులేని మెజార్టీ, మీ రికార్డును కూడా పగలగొట్టాడు. మరి నువ్వు ఎందుకు షూస్ తొడవటానికి వెళ్ళట్లేదు, గుడివాళ్ళు ఎందుకు ఉంటున్నావు? వెళ్ళాలి కదా. మాట అంటే మాటే. చచ్చినా సరే నేను తల తగ్గొట్టుకుంటానంటే తెల నరుక్కోవాలి. అది మన దేశంలో మొదటి నుంచి ఉంది. రాజులు కూడా ఎవరైనా వాళ్ళకి ఏదన్నా అవమానం జరిగినా లేకపోతే వాళ్ళ మాట చల్లకపోయినా వాళ్ళకంతటా వాళ్ళు శిరస్సు ఖండించుకున్న చరిత్ర ఉన్న దేశం ఇది. ముద్రగడ పద్మనాభం గారు లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఆయనకు రెడ్లు రావద్దని పోరాడుతున్నా సరే ఆయన పేరైతే మార్చుకున్నాడు. ఇక ఆ తర్వాత రెడ్లు ఏమన్నా చేయని, ఇంటి ముందు ధర్నాలు చేయని, నిరాహార దీక్షలు చేయని, ఏదన్నా చేయని, అది మాట అయితే మాటే. ఎవడన్నా ఇంతవరకు దేశంలో ఇట్లా పేరు మార్చుకున్న వ్యక్తిని మనమైతే వినలా. నేను నా 66 ఏళ్ళ చరిత్రలో అట్లా మాట మీద నిలబడే వ్యక్తులు కొందరే ఉంటారు. ఏ మాటకు ఆ మాట మాట్లాడే కొడాలి నానీళ్ళు చాలామందిని మనం దేశంలో చూసాము, ఇప్పటికీ చూస్తాము, భవిష్యత్తులో మీరు కూడా చూస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు కూడా నమస్కారం.